పృథ్వీకి వింత అలవాటు విష్ణుప్రియను ఎవరు పట్టించుకోరేంటి? నామినేషన్స్ లో ఉండడంతో నాగమణికంట సైలెంట్ అయిపోయాడు. బోలగా మాట్లాడే విష్ణుప్రియను టీంలోకి తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. యష్మి తనను నమ్మినందుకు అభయ్ ఆమెను గెలిపించాడు. ఇలాంటి ఎన్నో సంగతులు ఉన్నాయి. ఫేస్ వాష్ తో బ్రషింగ్. నామినేషన్స్ రోజు మొదలు పెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్ భయం పట్టుకుందో ఏమో కానీ ఒక రకమైన శూన్యంలోకి వెళ్ళిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్ళీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూంలో పృథ్వీ తనకు తెలియకుండానే చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్ పేస్ట్ అనుకొని అతను తన బ్రష్ కు ఫేస్ వాష్ క్రీమ్ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ పక్కుమని నవ్వారు. చీఫ్లకు టీమ్స్. నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైం ఉందన్నట్లుగా ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు నైనిక. పైగా అబ్బాయి పేర్లు గెస్ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్ బాస్ ముగ్గురు చీఫ్లకు ఓ టాస్క్ ఇచ్చాడు. రాజ్ కు సైన్యం ఉన్నట్లే చీఫ్లకు క్లాన్ ఉండాలని, అది వారే నిర్ణయించుకోవాలని చెప్పాడు. ఆ ముగ్గురు చెరొకరిని చీఫ్ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రీదులకు మాత్రం ఏ చీఫ్ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవాలనేది ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో యష్మి, బాషా, బేబక్క, నిఖిల్ ను, అఫ్రిది, నైనికాను సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా ఇంటి సభ్యుల్లో ఎవరికి కావాలనేది చీఫ్లు నిర్ణయించుకోవాలన్నారు. ప్రేరణ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరు కోరారు. అయితే ప్రేరణ యష్మి టీంలోకి వెళ్లడానికే మొగ్గు చూపింది. నిఖిల్ టీంలో మణికంఠ, అలాగే అభయ్ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరు అడిగారు. అయితే యష్మి టీంకు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీంలోకి అడుగు పెడుతున్నానన్నాడు అభయ్. నాగమణికంటకు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీంలోకి చేర్చుకున్నాడు నిఖిల్. పృథ్వీ కావాలని నిఖిల్, యష్మి ఇద్దరు అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం. విష్ణుప్రియ వంతు వచ్చేసరికి చీఫ్ నైనిక తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ సీతను తన టీంలోకి చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీంలో నలుగురు చొప్పున ఉండడంతో సోనియాకు ఇంకో ఆప్షన్ లేక నిఖిల్ టీంలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె నిఖిల్లో నాయకత్వ లక్షణాలున్నాయి. ఈ ఆడపులిని నీ టీంలో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది. నిఖిల్ ఎమోషనల్. కాసేపటి తర్వాత తననెందుకు సెలెక్ట్ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను, నిన్నెవరైనా తీసుకుంటున్నారనే ఊరుకున్నట్లుగా పేర్కొన్నాడు. వింత అలవాట్లు. పృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ తన టవల్ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్ట్రేట్ అయింది. చూసుకోలేదు, తప్పైపోయిందంటూ ఆదిత్య 10 సార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పచెపుతూనే ఉంది. దీంతో ఈ గోడ వినలేక బిగ్ బాస్ తనకు కొత్త టవల్ను పంపించాడు. బాత్రూమ్ను క్లీన్ గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదాలాడుకున్నారు. మాట మీద నిలబడ్డాడు. గేమ్ విషయానికి వస్తే యష్మి, నైనిక టీమ్స్ లో నలుగురు చొప్పున ఉండడంతో ఈ రెండు టీంలకు బాల్ పట్టు, గోల్ కొట్టు అనే టాస్క్ నిచ్చాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో నైనిక టీం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. యష్మి టీంలో అభయ్ ఒక గోల్ చేయడంతో వీరి టీం గెలుపొందింది. గెలిచిన యష్మి టీం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్ టీంలో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్ ఉంది. అయితే వాళ్ళు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్ టీంలో ఇద్దరు మాత్రమే మిగులుతారు.